పరిశుద్ధ గ్రంథము ఆదికాండము 32వ అధ్యాయము 23 నుంచి కొద్ది మాటలు చూద్దాం. ఆదికాండము 32:23 నుంచి కొద్ది మాటలు. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకున్నట్టు చూచి తొడగుట్టు మీద అతన్ని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవార్చున్నది గనుక నన్ను పోనిమ్మని అడుగగా, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనపడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనను. అందుకైనా నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితువని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలని పేరు పెట్టింది. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచింది. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, జీవం గల దేవా, జీవాధిపతి నాయన, సాయంకాలం మరొకసారి ప్రభా నీ యొక్క సన్నిధిలో మేమందరం ఎదుటిగా తరలించుట, ప్రార్థన చేయుట, నీ కొరకు కనిపెట్టుట, నేను స్తుతించుట, మహింపరచుట, గణపరచుట, కీర్తించుట నీకు ఇష్టమైనది ప్రభా. ఎదుగో ప్రభా, నీ యొక్క ఆత్మ రంగం మీదకి వచ్చిన కొరకు మేమందరం కనిపెట్టి ఉండగా నీ వాక్యంతో మాత్రం మాట్లాడండి. నీ ఆత్మతో మా ఆత్మను సంధించండి. నీ శక్తి ప్రభావములతో ప్రభా మా హృదయాలను సరిచేయండి. మా మధ్య కెరూబులు శరాబులు సంచారం వచ్చండి. నీ దూతల సంచారం కింద కొడుకు నడిపించండి. ఇదిగో ప్రభా, నీ బిడ్డల భారంతోనూ ప్రయాసతోనూ ఆయన సమయం మించిపోయినప్పటికీ నీ కొరకు కనిపెట్టి ఉండగా నిశ్చయంగా వారి హృదయాలు సంధించి వారికి కావాల్సిన బలము శక్తిని గ్రహించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తుని ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటుంది. దయచేసుకొచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగింది. నేను చాలా కొద్దిసేపు వర్తమానం తీసుకుందాం అనుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టం ఉంది ఈ మాటలు? ఒక్కళ్ళు కూడా లేదా? నాలుగు లైట్ తీసుకున్నాను. మరి రేపు ఏం చేద్దాం? నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. రేపు దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన దాకా మరోసారి ఊరికి రావడానికి దేవుడు మాకు సహాయం చేస్తాడు. ఏమాన్. పోయినసారి వచ్చినప్పుడు నాకు ఇంకా గుర్తుంది, జక్కయ్య గురించి మాట్లాడినట్టు గుర్తుంది. నాకు నిజమైన మాట. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు యాకోబు గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ యాకోబులు ఎవరు? ఇజ్రాయేల్ ఎవరు? మోసగాడిగా ఉన్నప్పుడు ఆయన పేరు యాకోబు, మారిన తర్వాత ఆయన పేరు ఇశ్రాయేలు. ఇక్కడ ఉన్నది ఎవరు? ఎంతకి వెందోళ్ళు. మారాల్సిన యాకోబులా, మారిన ఇజ్రాయేలా? ఎవరున్నారు ఈ రాత్రి ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. చెక్ చేసుకుందాం మనం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క ప్రవక్త మాట్లాడుతున్నాడు. నా మార్గము నేను పరిశీలన చేసుకునగా అన్న వర్తమానంలో చాలా గొప్పగా మాట్లాడటం జరిగింది. నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో ఈ మాటలు చెప్పడం జరిగింది. మళ్ళా కూడా చెప్తా ఉన్నా. నన్ను ఎక్కువగా మార్చిన వర్తమానాల్లో ఈ వర్తమానం. ఎందుకంటే ప్రాఫిట్ ఒక మాట చెప్తాడు. ఏంటంటే వర్తమానం అనేది నీ జీవితంలోంచి రావాలని. అది మన జీవితంలోంచి వచ్చినప్పుడు ప్రజలను కడుతుంది, నిలబెడుతుంది. ఎందుకంటే కుటుంబాలను కట్టేదైనా సంఘాలను కట్టేదైనా దేవుని యొక్క మాటలు. ఆ మాటలు నన్ను కదిలించకుండా నేను మిమ్మల్ని కదిలించలేను. ఏమాన్. మొట్టమొదటిగా నన్ను కదిలించాలి, ఆ తర్వాత మిమ్మల్ని కదిలించాలి. నన్ను కదిలించిన దేవుడైతే మిమ్మల్ని కదిలించేది కూడా దేవుడు అవుతాడు. కాబట్టి ఈరోజు సేవకుడు నన్ను కదిలించడం కాదు కానీ, ఆ సేవకుని మాటలు కదిలించడం కాదు కానీ, దేవుడే నన్ను కదపాలా, దేవుడే నన్ను కదిలించాలా, దేవుడే నన్ను సరిచేయాలా, దేవుడే నన్ను గద్దించాలా, దేవుడే నన్ను హెచ్చరించాలి, దేవుడే నన్ను మార్గంలో పెట్టాలి. అయితే గొప్ప మాట ఏంటంటే
యాకోబు గురించి, దావీదు గురించి దేవుని యొక్క ప్రవక్త మాట్లాడుతూ ఇలాగంటున్నాడు. ఒకసారి దావీదు ఆత్మ కింద మాట్లాడుతూ ఇలాగంటున్నాడు, నేను నా మార్గములను పరిశీలన చేసుకొనగా నేను సరిగా లేనని నాకు తెలిసింది. అప్పుడు నీ కట్టడలు నా ముందు పెట్టుకొని నేను వెనకాల నడిచాను. అంటే నీ వాక్యము నన్ను సరిచేసింది అంటున్నాడు. దేంతో పరిశీలన చేసుకున్నాడు? వాక్యంతో పరిశీలన చేసుకున్నాడు. అయితే ఈరోజు మానవులమైన మనము ఎలా పరిశీలన చేస్తూ ఉన్నామంటే, మనుషులతో పరిశీలన చేసుకుంటున్నాం, సంఘాలతో పరిశీలన చేసుకుంటున్నాం, ఇంకా కొద్దిగా వెనకబడిపోతే కులంతోనో మతంతోనో పరిశీలన చేసుకుంటున్నాం. అయితే నిజమైన విశ్వాసి దేంతో పరిశీలన చేసుకోవాలి? దేవుని యొక్క వాక్యముతో, వ్యక్తులతో కాదు, దేవుని యొక్క వాక్యముతో. వ్యక్తులతో కాదు, శక్తులతో కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాక్యముతో మనల్ని మనం సరి చేసుకున్నప్పుడు, మనం ముందు పెట్టుకున్నప్పుడు, మనల్ని పరిశీలన చేసుకున్నప్పుడు మనలో లోపాలు ఏంటో దేవుడు మనకి తెలియచేస్తాడు. చూడండి, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నేను తరచుగా చెప్తా ఉంటా, మన దేవుడు కేవలం మన లోపాలు చూపించే దేవుడు కాదు, మన లోపాలను సరిచేసేవాడే మన దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడు అపవాది చేసే పని ఏంటంటే, అపవాది మనలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపిస్తుంది, తప్పుని ఎత్తి చూపిస్తుంది. అపవాది మనలో ఉన్న దోషాలు మాత్రమే చూపించేవాడిగా ఉంటాడు. అయితే దేవుడు దోషం చూపిస్తాడు, అపరాధం చూపిస్తాడు, అపవిత్రత చూపిస్తాడు, మనం చేసే ప్రతి తప్పుని, పాపం చూపిస్తాడు. అయితే సరి చేసుకునే మార్గం కూడా దేవుడు మనకు చూపిస్తాడు. ఎలా సరి చేయబడాలో చెప్తాడు, ఎక్కడ సరి చేయబడతావో చెప్తాడు, ఎలాగ ప్రార్థన చేయాలో చెప్తాడు, ఎలాగ నువ్వు ముందుకి వెళ్ళాలో కూడా దేవుడు మార్గం చూపిస్తాడు. ఆమేన్. ఎందుకని దేవుడికి మనం ఆకర్షించబడతామంటే, మన దేవుడు ప్రత్యేకించి నా దేవుడు నేను పాపంలో నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. నశించిపోవడానికి ఇష్టం లేదు. ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క వ్యక్తి, ఏ శరీరయు ఆయన నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. ఆయన కిందకి రావడానికి కారణం అదే, భూమి మీదకి దిగి రావడానికి కారణం అదే, సిలువ మోయటానికి కారణం అదే, మన పాపం తీసుకోవడానికి కారణం అదే, మన అతిక్రమాలు తీసుకోవడానికి కారణం అదే, మన నిమిత్తం గాయాలు పాలవటానికి కారణం కూడా ఏంటంటే, నేను నశించిపోట ఆయనకి ఇష్టం లేదు. అయితే నేను అంటున్నాను, ఈ సంగతి తెలిసే మనం చర్చికి వెళ్తున్నాము. దేనికి వెళ్తున్నాం మనం చర్చికి? దేవుడు ఎవరిని సరి చేయాలి? మన సంఘానికి ఎందుకు వెళ్తున్నాం? ఎవరు సరి చేయబట్టడానికి? ఇప్పుడు సంఘానికి ఎందుకు రావాలి నేను? మరి ఇంకొకరితో నాకెందుకు? ఇంకొకరితో నాకెందుకు? తప్పు ఎవరు చేశారు? పాపం ఎవరు చేశారు? ఈ దేవుడు ఎవరికి కావాలి? పరలోకం ఎవరికి కావాలి? ఎవరు నిత్య జీవానికి వెళ్ళాలి? మరి నాకు ఇంకోళ్ళతో ఏం పని? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకున్నప్పుడు మిగతా ఇవన్నీ నీకు సంబంధం లేదు. నీకు సంబంధించింది ఒకటే, నేను సరిగా ఉన్నానా లేదా. చూడండి, ఎప్పుడైతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలి అనుకుంటావో అప్పుడు నిన్ను నువ్వు సరిచేయబడాలనుకుంటావు. పరలోక రాజ్యం వెళ్ళాలని ఆలోచన లేనప్పుడు మన ఆళ్ళ గురించి, వీళ్ళ గురించి, అక్కడేంటి ఇక్కడేంటి అన్ని తప్పులు ఎతికేవాళ్ళుగా ఉంటాం. నిత్య జీవనం వెళ్ళటం ప్రారంభించినప్పుడు ఇతరుల ఎతకం కానీ నా లోపల ఎతకడం ప్రారంభిస్తాం. ఇంతే తేడా. ఎప్పుడైతే నేను పరలోక రాజ్యం వెళ్ళటానికి నా దగ్గర అడ్డుగా ఏమున్నదో దాన్ని తొలగించుకోవటం కోసం ప్రయత్నిస్తానో అప్పుడు నీ ప్రార్థన పెరుగుతుంది, నీ విశ్వాసం పెరుగుతుంది, దేవుని సన్నిధిలో నువ్వు గడిపే సమయం పెరుగుతుంది, వాక్యంతో నువ్వు గడిపే సమయం పెరుగుతుంది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పా, లోపాలు ఎదిగేవాడు అపవాది, లోపాలు సరి చేసుకునేవాడు విశ్వాసి, లోపాలు సరి చేసేవాడు దేవుడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మన లోపాలు ఎతికేవారిగా ఉన్నామా? తప్పులు ఎతికేవారిగా ఉన్నామా? అలాగే వాక్యంతో సరిచేయబడే వ్యక్తులుగా మనం ఉన్నామా? చూడండి, మానవులుగా మనము భూమి మీద పుట్టిన దానికి ప్రతి ఒక్కరిలో లోపాలు ఎతికే గుణం ఒకటి మన లోపల ఉంటుంది. అది పుట్టుకతో ఉంటుంది. అయితే నువ్వు ప్రార్థించేవాడిగా ఉన్నప్పుడు, నువ్వు జయశాలి అయినప్పుడు మొదటగా దాన్ని జయిస్తావు. క్రీస్తు యొక్క ఆత్మ నీలో ఉంటే నువ్వు ప్రతి ఒక్కరిలో క్రీస్తుని చూడాలి. నేను ప్రతి ఒక్కరిలో క్రీస్తుని చూడినప్పుడు వాళ్ళ లోపల నాకు కనబట్టల్లా క్రీస్తు కనబడుతున్నాడు. బైబిల్ చెప్పలేదా, ఒక వ్యక్తి ఎన్నిసార్లు క్షమించాలి? ఇంకా ఎక్కువ, 77 నంబర్కి చెప్పాడు ఒక మాట. దానికి లిమిట్ లేదు, ఎన్నిసార్లు నువ్వు క్షమించాల్సిందే అన్నాడు.
ఇప్పుడు చెప్పండి, నేను తప్పుని చూడాలా, క్షమాపణ చూడాలా? క్షమాపణ చూస్తే, తప్పుని చూస్తే క్షమించలేవు. ఈరోజు నేను ఒకే మాట అంటున్నాను, మన తప్పులు కానీ ఒకవేళ దేవుడు అలాగే చూస్తే మన సంగతి ఏంటి? పరలోకాలకి వెళ్ళటానికి భూమి మీద ఒక్కడికి ఉంది అర్హత? లేదు. నేనే చెప్తాను, నాకు ఇక్కడ నిలబెట్టడానికి కూడా అర్హత లేదు. ఆయన కానీ సహాయం చేయకపోతే, ఆయన కానీ క్షమించకపోతే. కాల ప్రభుత్వం అంటున్నాడు, నువ్వు చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తే, క్షమాపణ పొందుకుంటే ఆ హృదయం ఎలాగుంటుందో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఇతరులను క్షమించగలుగుతావు అంటాడు. అర్థమవుతుందా? నేను మీకు ఒక మాట చెప్పాను, ఆ వాక్యం నన్ను కదిలించకపోతే మిమ్మల్ని కదిలించలేను. దేవుడు నాతో మాట్లాడకపోతే మీతో మాట్లాడలేను. దేవుడిని నిలబెట్టకపోతే మీ ముందు నిలబడలేను. అలాగే నా లోపలున్న లోపాలను దేవుడి ఎదుట ఒప్పుకున్నప్పుడు, ఆయనని క్షమించినప్పుడు నేను పొందుకున్న ఆనందము, సంతోషం ఏదైతే ఉన్నదో, ఇతరులు నా దగ్గరికి వచ్చి క్షమించమని అడిగినప్పుడు నేను క్షమిస్తే వాళ్ళు ఏం పొందుకుంటారో నాకు ముందే తెలిసి ఉంటుంది. కాబట్టి ఈరోజు మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, క్షమించే దేవుడిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. కరుణించే దేవుడిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు. ఇంకా మన తప్పులు ఒప్పులు లెక్కేసుకుంటే మనం కూర్చోవద్దు. త్వరగా ఆయన దగ్గరికి పోదాం, త్వరగా క్షమాపణ పొందుకుందాం, త్వరగా మన జీవితాలు మార్చుకుందాం, త్వరగా మన దారులు పరిశీలన చేసుకుందాం, త్వరగా దేవుడు యొక్క కృపను బట్టి ఆయన వెనకాల నడిచేవారిగా ఉందాం. ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట చూడండి, మీరు మోషేని చూడండి, ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఎలాగెళ్ళాడో, యాకోబు ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు ఎలాగెళ్ళాడో చూడండి. మీరు గమనిస్తే ఇద్దరు ఒకేలాగా పోయారు. మోషే ఎందుకు పారిపోయాడు? చంపి తప్పు చేసి పారిపోయాడు. యాకోబు ఎందుకు పారిపోయాడు? అంతేనా? వాళ్ళ నాన్నను మోసం చేశాడు, వాళ్ళ అన్నను మోసం చేశాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అక్కడ మోషే దేవుణ్ణి మోసం చేసిపోయాడు. అంతే, ఇద్దరు పారిపోయారు. మీరు గమనించండి, యాకోబు తిరిగి ఇంటికి రావాల్సి వచ్చింది, మోషే మళ్ళీ ఐగుప్తుకి రావాల్సి వచ్చింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చావు చెప్పు. నువ్వు సైదాపూర్ నుంచి బయలుదేరి ఇక్కడ రాలేదు. ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు వినపడలేదు. నువ్వు పరలోకం నుంచి వస్తే నువ్వు మళ్ళా ఎక్కడికి వెళ్ళవలసి ఉన్నావు అంటే, మళ్ళా అక్కడికే తిరిగి వెళ్ళవలసి ఉన్నావు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఎంతకీ యాకోబు ఏం చేయడానికి బయలుదేరాడు? ఇంట్లోంచి పారిపోయాడు. మోషే ఏం చేద్దాం పారిపోయాడు? 2 మాటలు చెప్పండి ఎవరు మీకు. మోషే తిరిగి కూడా ఎన్నో లెసన్ పారిపోయాడు. అంతేనా? యాకోబు ఇంకా ఎక్కువ మోసం చేయడానికి పారిపోయాడు. ఇప్పుడు అడగచ్చు మిమ్మల్ని, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? చెప్పండి. మనకి ఎందుకు సంఘం కావాలి? ఎందుకు వాక్యం కావాలి? ఎందుకు క్రమం కావాలి? ఎందుకు దేవుని కృప కావాలి? ఎందుకు రక్షణ కావాలి? ఎందుకు ఆయన చిత్తం కావాలి? ఎందుకు పరిశుద్ధాత్మ కావాలి? ఎందుకు పరలోకానికి వెళ్ళాలని కొన్ని సంగతులు తెలియాలి కదా. తెలియాలా వద్దా? తెలియాల్సిందే కదా. మీరు గమనించండి, యాకోబు యవనస్తుడిగా ఉన్నప్పుడు, మోషే ఒక రకంగా యవనస్తుడిగా ఉన్నప్పుడు, ఎందుకంటే దేవుని ఒక ప్రవక్త అంటాడు 40 ఏళ్ళు అంటే, 40 ఏళ్ళ వయసు అంటే దేవుని పిలిచే వయసు అన్నది. దేవుని పరిచయకు పిలిచే వయసు 40 ఏళ్ళు అన్నది. మరి ఇంచుమించుగా అదే వయసులో ఈయన కూడా పారిపోయినది. మరి పారిపోయిన వయసు ఇదే, ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన వయసు ఇదే. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వారి జీవితాల్లో ఏమైతే జరుగుతూ ఉన్నాయో ఇంచుమించుగా మన జీవితాల్లో కూడా అట్లాగే జరుగుతుంది. అయితే వాళ్ళు గొప్పోళ్ళుగా చివరికి వాళ్ళ జీవితాన్ని ముగించారు. మరి మన సంగతి ఏంటి? మన దారులు మన పరిశీలన చేసుకోకపోతే మనం ఎప్పటికీ గొప్పోళ్ళం కాలేం. గొప్పోళ్ళ ఆ లిస్టులో మనం ఉండలేం. దేవుడి యొక్క చిత్తమైన లిస్టులో మనం ఉండలేం. కాబట్టి నేను ఈ రాత్రి మీరు చెప్పే మాటలు ఒకటే, మన దారులు మనం ఎంత త్వరగా పరిశీలన చేసుకుంటే అంత మేలు. ఇంకొంచెం నేను స్వార్థంగా మాట్లాడుతున్నా. అక్కడ వర్తమాన ప్రకారంగా నా మార్గములను నేను పరిశీలన చేసుకొనగా. ఎవరి మార్గాలు వాళ్ళు పరిశీలన చేసుకున్నారు. మనకి ఎప్పుడు చూడండి, మనకు ఒక అలవాటు, పక్కనోడు చేసే ప్రతి తప్పే కనిపిస్తుంది. నన్ను చేయమంటే నేను స్టార్టే చేయలేను. అంతేనే కదా. చూడండి, పొయ్యి మీద ఇంట్లో ప్లేట్లో తీసుకొచ్చి వంట చేసి పెట్టాక తింటుంటే ఏం చెప్తాం? ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, ఈ మొక్క ఆగలేదు, ఇదేం ఉడకలేదు, ఇదేం ఇలా నడిచేది, ఇలాగ వండేదంట. నువ్వు వెళ్ళి వండంటే
చెప్పరు ఎవరు? వండుదామా? అర్థమైనదా? ఇక్కడ కూడా నేను చెప్తా ఉన్నా, దేవుని రాజ్యంకి వెళ్ళటం కూడా అట్లాంటిదే. మనంతట మనం పోలేం, దేవుడు సహాయం చేయకపోతే ఏమీ చేయలేం. నాకు జీవితంలో తెలిసింది ఏంటంటే ఇదే. ఏంటంటే దేవుడి చిత్తము లేకుండా ఏమి చెయ్యొద్దు, ఏమి చేయలేం. ఇది ఎప్పుడైతే గమనించావో నువ్వు అడిగేసిన ప్రతి దాంట్లో నీకు విజయం ఉంటుంది. దేవుడు నీ పక్షమున ఉంటాడు, దేవుడు నీకు కావాల్సిన జ్ఞానం ఇస్తాడు, దేవుడే నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. ఎంత ఆశ్చర్యం అంటే, మీకు కోపం రావచ్చు ఈ మాట చెప్తే, కానీ నిజం ఇది. ఆలోచించాక మీకు నిజం అనిపిస్తుంది. మనం బిజీగా ఉన్నామా, దేవుడు బిజీగా ఉన్నాడు? ఇప్పుడు దేవుడు ఖాళీ అయినా ఎవరి కోసం ఖాళీ అయినా? మరి మనం ఎవరి కోసం బిజీ? ఏంటి ఇందా చెప్పిన స్పీడ్కి ఇప్పుడు చెప్పరే నాకు. మనం ఎవరి కోసం బిజీ, ఆయన ఎవరి కోసం ఖాళీ? మనమేమో లోకం కోసం, మన కోసం, నా కోసం, కుటుంబం కోసం మనం బిజీ. మరి దేవుడు నా కోసం బిజీ, నా కుటుంబం కోసం బిజీ, నా పిల్లల కోసం బిజీ, నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నన్ను కాపలాగాడానికి బిజీ, నేను పడుకుంటే రాత్రి నా పక్కనే వినడానికి బిజీ, నన్ను దీవించడానికి బిజీ, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానని నా కొరకు కనిపెట్టడానికి ఆయన బిజీగా ఉంటే, నేను మాత్రము ఆయన నుంచి తప్పించుకోవడానికి, ఆయన నుంచి పారిపోవడానికి, ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి నేను బిజీగా ఉన్నాను. మోషే ఎవరి కోసం బిజీగా ఉన్నాడు? యాకోబు ఎవరి కోసం బిజీగా ఉన్నాడు? మోషే పారిపోవడంలో బిజీగా ఉన్నాడు, యాకోబు మోసం చేయడంలో బిజీగా ఉన్నాడు. ఈ రాత్రి అడగచ్చు ఒక ప్రశ్న, మనం దేనికోసం బిజీగా ఉన్నాం? ఎప్పుడన్నా ప్రార్థన చేస్తాం బిజీగా ఉన్నాను ఎవరికని చెప్తామా? వినపడలే. చర్చికి రావడానికి వీలేనంత బిజీగా ఉన్నాను చెప్తున్నాను. నేను చర్చికి వెళ్ళాలి, వేరే ఏ పని చేయను, బిజీగా ఉన్నామని చెప్తున్నాము ఎవరికన్నా? ఎక్కడ రాట్లా గట్టిగా నాకు. ఎంతమంది నిజంగా ఆ మాట చెప్పేవాళ్ళు నాకు చేతులేస్తండి. యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు, జాగ్రత్త, తెలిసి చేతులేస్తండి. దేవుడి కన్నా నీకు ఏది ఎక్కువ కావద్దు అంటానికి కారణం ఏంటో తెలుసా? చూడండి, నా మార్గంలో నేను పరిశీలన చేసుకోనగా నీ మార్గం ఏంటో నీకు తెలుసా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే మార్గంలో నువ్వు పరిశీలన చేసుకుంటే నీలో ఉన్నాయని దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీ బలహీనత కానీ బలం కానీ దేవుడిని ముందు పెడతాడు. అయితే దేవుడు ఎప్పుడైతే పరిపూర్ణంగా ఆనుకుంటున్నావో అప్పుడు దేవుడు నిన్ను ఘనపరచటము, మహిమపరచటము ప్రారంభిస్తాడు. ఆయన మోషేతో, యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువా, ఈరోజు నేను 12 గోత్రముల వారి ముందు నిన్ను గొప్ప చేసేదను. మనల్ని ఎవరు గొప్ప చేయాలా? దేవుడు. మనకి మనం గొప్ప చేసుకుంటే కింద పడతాం పోయి. అవునా? చూడండి, ఇప్పుడు మనకు ఒక పెద్ద అలవాటు ఉంది. ఏం పెద్ద అలవాటు అంటే, మనం పెద్ద అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకొకరిని చిన్నవాడిని చేయాలి. అవునా? ఒక గీత ఉంది, దీన్ని చిన్న గీత చేయాలంటే ఏం చేయాలి? పక్కన పెద్ద గీత కాదు. ఈరోజు జరిగే పనులన్నీ. ఒకటి సేవ చిన్నది చేయాలంటే ఏం చేయాలి? నా సేవ పెద్దదని చెప్పుకోవాలి. ఆడు మంచోడు కాదని చెప్పాలంటే, నేను మంచోడని చెప్పాలంటే ఆయన మంచోడు కాదని చెప్పాలి. ఈరోజు జరుగుతున్నది. అందుకే ఒక మాట చెప్తున్నా, వాళ్ళ సంగతి తర్వాత, నీ సంగతి ఫస్ట్. దేవుని దృష్టిలో నేను ఎలాగుంది, ఇది ఎప్పుడు మనకు తెలుస్తుంది తెలుసా? ఈ కాల ప్రవక్త అంటున్నాడు, యాకోబు ఇంట్లో ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు పుట్టాడు. ఎవరింట్లో? యాకోబు ఇంట్లో యోసేపు పుట్టాడు. అయితే యాకోబు హృదయంలో క్రీస్తు పుట్టాడు. నా మాటలు మీకు అర్థం అవ్వాలనుకుంటున్నా. యాకోబు ఇంట్లో యోసేపు పుట్టాడు. యోసేపు యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. యాకోబు ఇంట్లో యోసేపు పుట్టగానే, యోసేపు చూడగానే యాకోబు హృదయంలో క్రీస్తు పుట్టాడు. క్రీస్తు అంటే మార్గము. ఆ మార్గం ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఈయన మార్గాలు పరిశీలన చేసుకోవడం ప్రారంభించాడు. అప్పుడు దాకా మా ఇంటికి వెళ్తానల్లా, అప్పుడు దాకా మా నాన్నను చూస్తానల్లా, అప్పుడు దాకా మా అన్నను మోసం చేశాను, అప్పుడు దాకా మా నాన్నను మోసం చేశానంటల్లా. ఎప్పుడైతే యాకోబు ఇంట్లో యోసేపు పుట్టాడో అప్పుడు అంటున్నాడు, నేను మా నాన్నను చూడాలా. మరి ఈ రోజు నీ హృదయంలో కూడా క్రీస్తు పుడితే నువ్వు కూడా ఏమంటావు తెలుసా? నేను పరలోకం వెళ్ళాలా, నేను నన్ను కన్న తండ్రిని అక్కడ చూడాలా, నేను ఆయన వైపు తిరగాల, ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఆటంకం ఉన్న సమస్యము తీసిపడేయాలా. గమనించండి, ఎప్పుడైతే యోసేపు ఆ ఇంట్లో పుట్టాడో యాకోబు తన దారులు మార్చుకుంటున్నాడు, తన ఆలోచనలు మార్చుకుంటున్నాడు, మోసం మానేశాడు. ప్రైజ్ ది లార్డ్.
మోసం మానేశాడు. చూడండి, ఈరోజు నీవెవరో నీకు తెలియచేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అవునా? ఇలా చెప్పనండి, ఒకవేళ నీ ఇంట్లో నీ భార్యో లేకపోతే నీ భర్తో నువ్వు తప్పు చేస్తున్నావు అంటే మనం ఎమ్మటి ఒప్పుకుంటావా? వినపడలేదు. గట్టిగా రాదే చప్పుడు. ఇప్పుడు ఒప్పుకుంటారా? రాలా వాళ్ళ ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోరు. ఎందుకని చెప్పురా త్వరగా నాకు. దానికి 2 కారణాలు. వాళ్ళు మనలో లేదంటే నాలో తప్పులు ఎదుగుతా ఉన్నప్పుడు నేనేం ఎదుగుతాను? వాళ్ళలో ఎదుగుతాను. అయితే నేనేమంటానంటే, ఒకళ్ళు నీ లోపల తప్పు అని వేలు చూపించినప్పుడు నువ్వు వాళ్ళని తర్వాత తిడదు కానీ, తర్వాత శపించదు కానీ, తర్వాత దూషించదు కానీ, అసలు ముందు వాళ్ళు చెప్పింది కరెక్టా కాదు ఆలోచించి అది కరెక్ట్ అయిందా సరి చేసుకో. ఆ తర్వాత తిడతావో, దూషిస్తావో, ప్రార్థిస్తావో నీ మీద ఆధారపడు. అయితే ముందేం చేయాలి? నేను మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకరోజు దావీదు ఇలాగే రోడ్డు మీద పోతున్నాడు. జ్ఞాపకం ఉందా? పక్కన షిమ్మి అని ఒకడు వచ్చాడు, గుర్తుందా? ఏం చేశాడు? ఆ మట్టి మొత్తం తీసుకొని దుమ్మంతా పోసి దావీదు మొక్క మీద తీసుకుంటా దావీదు ఎన్ని తిట్టాలని తిడుతున్నాడు. పక్కన యోవాబు అనుకుంటా ఉన్నాడు, కత్తి తీసి దావీదు వేసేయమంటావా ఈయన అంటున్నాడు. ఇప్పుడు దావీదు చెప్పిన మాట ఏంటి? యెహోవా వాడి నోటికి నన్ను దూషించడానికి అనుమతి ఇచ్చాడు. మాటలు అర్థమవుతున్నాయా? కామ్గా ఉన్నాను, నేను చంపలేనా వాడిని, నువ్వు కామ్గా ఉన్నాను. కాబట్టి నేనేమంటాను, ఎవడన్నా దూషిస్తే నిజంగా దేవుడు మనం దూషించడానికి అనుమతి ఇచ్చాడు. కాసేపు ఆగి ఆలోచిస్తే నువ్వు కూడా దావీదు అవుతావు కదా, నువ్వు కూడా రాజు అవుతావు కదా, నువ్వు కూడా చక్రవర్తి అవుతావుగా, నువ్వు కూడా దేవుడు హృదయాన్సాడు అవుతావు కదా, నువ్వు కూడా నిత్యరాజ్యంలో ఉండేవాడు అవుతావు కదా. కొద్దిసేపు ఓపిక పడితే పడతామా? ఓపిక మనం ఉందే మన దగ్గర ఓపిక లేదు. కానీ మనం ఏం చేస్తాం? వాడు ఒకటంటే మనం ఏనాలా? వాడు ఒకటి దగ్గర అంటే మనం ఎంతమంది దగ్గర అనాలా? ఎప్పుడు పోవాలి పై రాజ్యానికి? అది కోప్పడికండి, అది పైకి లక్షణం కానే కాదు, కిందకు పోయే లక్షణాలు అయ్యండి. నేను అంటాను, కిందకు పోయే లక్షణాలు ఇక్కడే పడేసేయండి. ఈ వెందోళ్ళు ఈ రోడ్లు ఇక్కడ పడేసేయండి. ఇక్కడ ఊడిసే మొత్తం కొట్టుకుపోవాలా, మళ్ళీ ఉండకుండా బయటికి పోవాలా? ఎందుకని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే, దావీదు ఒక్క మాటకి ఓపిక పడుతున్నాడు. ఏంటంటే, యెహోవా ఒకవేళ నోటికి అనుమతి ఇచ్చాడేమో, ఓపిక పడదాం. వాడి మాటలు నిజమా? మనం పడాలా. వాడు అబద్ధం ఆడా? యెహోవా వాడి సంగతి చూసుకుంటాడు. ఈరోజు నీ సంగతి ఏంటో నీకు తెలిస్తే నువ్వు అలాగే అంటావు. ఇంకో మార్గం మీకు జ్ఞాపనం చేయాలి. నాబాలును చంపడానికి దావీదు పోతా ఉన్నప్పుడు నాబాలు భార్య వచ్చింది ఆయన దగ్గరికి. అబిగేలు వచ్చింది. ఏం మాట్లాడింది? అయ్యా, నా మొగుడు తప్పుడోడే, అబద్ధాలు చెప్పేవాడే, మోసం చేసేదే, మొరటోడే, నన్ను చూసి వదిలేరాదా? ఇదిగో నీకు అన్ని ఇచ్చా, తీసుకో, నీ దగ్గర నుంచి వస్తాను కదా, మళ్ళా నేను నీకు ఇస్తాను. అప్పుడు చంపడానికి బయలుదేరిన దావీదు ఒక మాట నాకు జ్ఞాపకం ఉండగా, నాబాలు సంగతి యెహోవాయే తూర్చుకొని. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ఆ రోజు నుంచి 10 రోజులు బతికాడు నాబాలు. ఆ 10 రోజులు నాబాలుకి ఇవ్వబడిన కృప. సరి చేసుకుంటే బతికేవాడు, తప్పు తెలుసుకుంటే బతికేవాడు, ప్రాణం పోకుండా ఉండేవాడు. ఆ 10 రోజులు తను చేసింది, తను ఎలాగ మోసం చేసింది దాని మీద ఉండిపోయాడు. తన దారులు పరిశీలన చేసుకుని తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు నిజంగా దేవుడు యొక్క కృప దావీదు మీద ఉండబట్టి దావీదు కత్తికి ఆ రక్తం అంటకుండా దేవుడు కాపాడాడు. అందుకే ఒక మాట దావీదు, ఇదిగో యెహోవా చూసుకును. అందుకే కొన్నిసార్లు అంటున్నాను నేను కూడా, మీరు చేయకూడని పనులు చేయాల్సిన కానీ వస్తే నేను ఒక మాట అంటే, యెహోవా చూసుకుని ఆయనకి అప్పచెప్పాను. మీరు దాని జోలికి పోవద్దు, దాని గురించి మీరు మళ్ళా మాట్లాడద్దు. ఎందుకంటే కొన్నిసార్లు మనం ఆ క్రియలు చేయకపోయినప్పటికీ మనం మాట్లాడే మాటలు మనల్ని తీర్పు నిలబెట్టేది ఉంటుంది. ఈరోజు మనం అనేసాం, రేపు పొద్దున పోయి సారీ చెప్తే ఏం ఉపయోగం? అంతేనా? ఈరోజు ఒక తప్పు చేసేసాం, రేపు పొద్దున పోయి సారీ చెప్తే ఏం ప్రయోజనం? అదంటాను, సారీ చెప్పడానికన్నా ముందు, తప్పు చేయడానికన్నా ముందు నువ్వు ఆగితే మేలుగా. నువ్వు తప్పులో పడకుండా నువ్వు ఆగితే మేలుగా. దానివల్ల ఏంటంటే నాకున్న విలువ పోతుంది, నాకున్న గౌరవం పోతుంది. ఇప్పుడు దావీదు ఓపిక పట్టాడా లేదా?
ఓపిక పట్టడం వల్ల ఎలాగున్నాడంటే దేవుని యొక్క దృష్టిలో, ఇదిగో దావీదు నా హృదయానుసారుడని దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నేను నమ్మే మాట ఏంటంటే, కోరుకునే మాట ఏంటంటే, భూమి మీద ఉన్న మనందరి గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చేలాగా ఉండాలి. అటువంటి జీవితం జీవించేవాడు నా దృష్టిలో నిజమైన వర్తమాన విశ్వాసి. నువ్వు సేవకుడు అయినా కూడా విశ్వాసే మొదటిగా దేవుడి దగ్గర. కాబట్టి నిజంగా నువ్వు దేవుడి యొక్క విశ్వాసిగా ఉన్నావా, ప్రతి దాంట్లో నువ్వు దేవుడిని ముందు పెట్టేవాడిగా ఉండాలి. మనం ఎక్కడెక్కడ దేవుడిని వదిలిపెట్టామో, ఎక్కడెక్కడ మనం సొంతగా ఆలోచన చేశామో, అక్కడ ప్రతిసారి మనం పడిపోయి ఓడిపోయి ఉన్నాం. ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, మనం ఎక్కడ పడిపోయామని జ్ఞాపం చేసుకుంటే అక్కడి నుంచే మళ్ళీ తిరిగి లేవాలి. ప్రకాశించిన ఎర్ర దీపములను వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతుంటున్నాడు. ఈరోజు దేవుడు ఎక్కడున్నారంటే, నువ్వు ఎక్కడైతే తప్పు పాపము చేసి నువ్వు తప్పించుకొని ఎవరికి కనబడలేదని నువ్వు పారిపోయావో, ఇంకా దేవుడు అక్కడే ఉన్నాడు. నువ్వు దేవుడు పక్కనే ఉన్నాడు నడుచుకుంటూ ముందుకెళ్ళిపోయావు. ఆయన నీతో పాటు లేడు, నువ్వు ఒక్కడే పోతున్నావు. మళ్ళా వెనక్కి వచ్చి నువ్వు సరి చేసుకోవాలి. ఈరోజు మనమందరము దేవుణ్ణి అనేక చోట్ల వదిలేసి ఇగో ఈ టైం అయిపోయింది కదా, ఇంక ఇక్కడ అయిపోయింది కదా, ఈ ప్రాంతం అయిపోయింది కదా, ఈ వ్యక్తితో అయిపోయింది కదా అని చెప్పి మన తప్పుల్ని కప్పిపుచ్చేసుకుంటూ అడుగులు ముందుకేసేసి ఇప్పుడు బాగానే ఉన్నాను కదా. ఇప్పుడు బాగుంటాం కాదు, దేవుడు ఉన్నప్పుడే నువ్వు బాగున్నట్టు. ఇప్పుడు బాగున్నాను కదా అనుకుంటే ఎప్పుడు మంచిది కానే కాదండి. అది దేవుడు నీకు తోడుగా ఉన్నాడా లేదా. ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేయాలి. దావీదు గురించి మళ్ళా చెప్తా ఉన్నా. బెత్షెబా గురించి మీరు అందరూ చదివే ఉంటారు. ఊరియా గురించి మీరు చదివే ఉంటారు. ఊరియాని బెత్షెబా కోసం చంపించిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఒక మాట ఉంది. ఎంతమంది జ్ఞాపకం ఉంది? దావీదు, నువ్వు ఇవన్నీ ఆలోచనలు చేస్తా ఉండగా దేవుడు నీ పక్షం ఉన్నాడని అనుకుంటున్నావా? ఆ మాటకి దావీదు చచ్చిపోయాడు. అంటే ఇంతకాలం రాజుగా ఉన్నప్పటికీ, యుద్ధాలు చేస్తున్నప్పటికీ, ఎంతో ప్లాన్ వేసి ఊరియాని చంపించినప్పటికీ, నేను చంపించాను ఎవరికి తెలియకుండా ఊరియాని చంపించినప్పటికీ నాతాను ప్రవక్త వచ్చి ఒక మాట అన్నాడు. ఇవన్నీ నువ్వు ఆలోచిస్తుండగా చేస్తుండగా అలా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇవన్నీ నువ్వు ఆలోచన చేస్తా ఉండగా దేవుడు నీ పక్షం ఉన్నాడు అనుకుంటున్నావా అన్నాడు. అంటే అప్పటికే దేవుడు వదిలేసిన దావీదుకి అర్థమైంది. ఇప్పుడు అదే మాట అంటారా, నువ్వు ఆలోచన చేసినప్పుడే దేవుడు విడిచిపెట్టుకోవాలి. ఎంత త్వరగా నీ ఆలోచన మాని దేవుడు ఎప్పుడు తిరిగి వస్తాడు. యాకోబు తప్పు చేశాడు, యాకోబుకు చెప్పేవాడు ఎవడు లేడు, యాకోబుని సరి చేసేవాడు ఎవడు లేడు, యాకోబుని గద్దించేవాడు ఎవడు లేడు, యాకోబు నాకన్నా జ్ఞానం ఎవడికి లేదు అని చెప్పి తిరుగుతూ ఉంటే, యోసేపు ఇంట్లో పుట్టిన తర్వాత ఇప్పుడు యాకోబుకి దేవుడు ఎవరో తెలిసింది, తప్పేంటో తెలిసింది, పాపమేంటో తెలిసింది, ఎలా సరిచేయబడాలో తెలిసింది, ఎందుకు అసలు దేవుడు తన ఇంటికి తిరిగి పోవాలో తెలిసింది. ఆశ్చర్యం చూడండి. అక్కడ తన భార్యల్ని పిల్లల్ని ముందు ఇంటికి పంపించాడు. నాకన్నా ముందు మీరు పోండి. ఆ తర్వాత పశువుల్ని సంపద పంపించాడు. ఆ తర్వాత పనుల్ని మొత్తం పంపించాడు. ఈ వెనకాల మీరు బైబిల్ కానీ గమనిస్తే ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే. ఎందుకు ఒక్కడే అయిపోయాడంటే, యాకోబు నేను ఈ ఒక్కడనే కదా వచ్చాను ఇక్కడికి, నేను మళ్ళా పోవాలంటే ఇవన్నీ నాయగాడు ముందు పంపించేస్తా, ఇవన్నీ మోసంతో నేను సంపాదించేయని నా కొద్ది ముందు పంపించేస్తా, ఇప్పుడు నేను ఒక్కడనే పోతా. మీరు గమనించండి, అవన్నీ ఎప్పుడైతే వదిలిపెట్టేశాడో, కుటుంబాన్ని, తనకు సంపాదించిన ఆస్తిని, సంపదని, పేరు ప్రఖ్యాతులు మొత్తం వదిలిపెట్టేశాడో, అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడాడు. మాటలు మీకు అర్థం అనుకుంటున్నా. చూడండి, దేవుని యొక్క దూత యాకోబు తాకినప్పటి నుండి అతను వ్యత్యాసముగా నడిచింది. ఇక్కడ మాట ఉంది, అతను ఒక చిన్న నదికి ఒకవైపున చక్కగా నడవగలిగిన వ్యక్తి. ప్రార్థన కోసం ఈ నది దాటి యువతలకు వచ్చి అక్కడ యాకోబు ప్రార్థన చేస్తుంటే అక్కడ దేవుడు అతనితో మాట్లాడాడు. ఆ ప్రాంతానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. దేవుని యొక్క దూత నాతో ముఖాముఖిగా మాట్లాడడానికి పెనుయేలు అని పేరు పెట్టాడు. ఆ పెనుయేలు అని పేరు పెట్టడానికన్నా ముందు యాకోబు అక్కడ ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయడానికన్నా ముందు యాకోబు చక్కగానే ఉన్నాడు, నడక బాగానే ఉంది, మోసం చేసినప్పుడు నడక బాగానే ఉంది, తండ్రిని మోసం చేసినప్పుడు నడక బాగానే ఉన్నది, అన్నను మోసం చేసినప్పుడు నడక బాగానే ఉంది, మామగారిని మోసం చేసినప్పుడు నడక బాగానే ఉన్నది, అన్నిసార్లు నడక బాగానే ఉన్నది. అయితే తన ఇంటికి తిరిగి వెళ్ళే సమయానికి యాకోబు నడక మాది. బైబిల్ చదివాక మనం ఏమైంది ఇప్పుడు యాకోబు నడక? దోత ఒక దెబ్బ కొడితే
యాకోబు తొడగూడు వసిలోనే ఉంది. ఈ నరాలన్నీ కట్ అయిపోయింది. పొద్దున గాల నడుస్తున్నాడు, కుంటుతున్నాడు. అయితే యాకోబు కుంటుతుండే యాకోబుకు బాధ లేదు. ముందు రోజు రాత్రి దాకా బాగా చక్కగా నడిచినంతసేపు బాధ ఉన్నది. ఇప్పుడు కుంటుతుంటే బాధ పోయినది. ఏం జరిగిందంటారు ఈ మధ్యలో? వినబడలేదు నాకు. ఏం మార్పు వచ్చిందండి? రాత్రి కొట్టింది ఎవరు యాకోబుని? దేవుడే కొట్టాడు. కొట్టాక ఏమొచ్చింది చూడండి. దేవుడు ఎట్లాంటి దేవుడు చెప్పనా? యాకోబుని కొట్టాడు, అదే సమయంలో దీవించిపోయాడు. సంతోషం లేరు ఎవరు? నిజంగా నన్ను కూడా కొట్టి దేవుడు దీవిస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అయితే దేవుడు కొట్టాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే దీవించాడు కాబట్టి. అయితే నేను అడిగేది ఏంటంటే, యాకోబును దేవుడు దీవిస్తానికన్నా ముందు, కొట్టడానికన్నా ముందు యాకోబు పెనుగులాడాడు కదా. దానికన్నా ముందు అన్ని వదిలేశాడు కదా. దానికన్నా ముందు ప్రార్థనలో ఉన్నాడు కదా. మరి అవన్నీ లేకుండా చివరి మాత్రం ఎలా జరుగుతుంది? ఆ చివరిది ఆశీర్వాదం అది ఒక్కటి ముందు రాదు, ఇవన్నీ చేస్తేనే అది వస్తుంది. కాబట్టి నీ యొక్క క్రమం ఏంటంటే, దేవుడి దగ్గరికి రావటానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో వచ్చినప్పుడే దేవుడు నిన్ను దీవించేవాడిగా ఉంటాడు, ఆయన బలపరిచేవాడిగా ఉంటాడు, ఆయన ఆస్వాదించేవాడిగా ఉంటాడు, నీ పేరు మార్చేవాడిగా ఉంటాడు. నా ఇష్టానికి దేవుడు నన్ను దీవించడు. నాకు నచ్చినట్టుగా నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎన్నడూ దీవించడు. నువ్వు వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు దేవుడిని దీవించకుండా మానడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. ఒక చిన్న మాట జ్ఞాపం చేస్తున్నా. ఏశావుని మోసం చేశాడు. ఇప్పుడు ఏశావు దగ్గరికి పోవాలి. ఏశావు దగ్గరికి పోవాలంటే ఏం చేయాలి? తన తప్పులను ఒప్పుకోవాలి. తన తండ్రిని మోసం చేశాడు. తన తండ్రి దగ్గరికి పోవాలంటే వినపట్లేదండి. సరే, ఇప్పుడు మన తండ్రి ఎవరు? మరి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలంటే నిజం చెప్పండి, తప్పులు ఒప్పుకుని ఎంతకాలం అయింది? ఎంతకాలం క్రితం ఆపేసి ఒప్పుకోవటం? ఇప్పటికి కూడా చెప్తున్నాను నేను. మీరు రాత్రి ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్పగలను. భార్య భర్త ఒకవేళ ఒకరి మీద ఒక అనుమానం వచ్చి గట్టిగా మాట్లాడితే తప్పు అని తెలిసినా ఒప్పుకోకుండా అలిగి పక్కకి వెళ్ళిపోతుంది. నిజమా కాదా? ఎందుకంటే మాట్లాడితే చెప్పాల్సి వస్తుందేమో, చెప్తే బయటపడుతుందేమో, కాసేపు అలిగిస్తే పోతుంది. నేనంటున్నావు, నీ అలకలు నీ సంగతులు అక్కడ నడవో. అందుకే నేనేమంటానంటే, ఆ తెప్పులో ఆ దెబ్బలో ఇక్కడే పడిపోతే మేలు కదా. ఆ నరకం పోయి అక్కడ ఆ పాతాళలో పడే ఇబ్బందుల కన్నా అదేదో ఇక్కడే పడి దేవుడి దగ్గర మొరపెట్టుకొని దాని నుంచి బయటకు వచ్చేసి ఆయన రాజ్యం వెళ్ళిపోతే మేలు కదా. ఏం చేద్దాం? ఎక్కడికి పోదామంటారు? మేము మేము ఇక్కడే ఉంటామని మిమ్మల్ని అయితే ఏం చేయలేదు. నేను అక్కడికి వెళ్దాం అనుకున్న గురించి నేను మాట్లాడుతున్నాను నేను. అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, బైబిల్ చెప్తా ఉన్నది, ఎందుకనగా అతడు దేవుని దూతతో పోరాడి ఉండెను. చూడండి, నువ్వు దేవుని యొక్క మార్గంలోకి వెళ్తా ఉన్నప్పుడు ఆ మార్గంలో నువ్వు పడిపోతే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడి యొక్క మార్గంలో నడుస్తూ ఉంటే నువ్వు తప్పు చేస్తే దేవుడిని క్షమించగలడు. నీ ఇష్టానుసారమైన మార్గంలో పోతా ఉంటే నువ్వు తప్పు చేస్తా ఉంటే దేవుడిని క్షమించడు. ఆ రెండింటికి తేడా ఇదే. నేను తరచుగా చెప్పే మాట మళ్ళీ మీకు జ్ఞాపం చేస్తాను ఈ రాత్రి కూడా. ఇక్కడ నేను చర్చికి వచ్చినా కష్టాలు వస్తాయి, రాకపోయినా కష్టాలు. చర్చికి వచ్చినా శ్రమలు వస్తాయి, రాకపోయినా శ్రమలు వస్తాయి. మరి ఇంకా చర్చికి ఎందుకు రావటం అంటావా? నువ్వు చర్చికి రావటం వల్ల నీ శ్రమల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ బాధల్లో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ ఇబ్బందులు నీకు తోడుగా ఉంటాడు. అవి నువ్వు చర్చికి రాకపోయినా వచ్చినాయి. తేడా ఏంటంటే, ఈ ఇబ్బందుల్లోంచి శోధనలోంచి ఎలాగ బయటికి తేవాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. అది ఈరోజు మనం గమనించాల్సిన సంగతి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నువ్వు దేవుళ్ళలోకి వచ్చాను కదా, నాకు అన్నీ పోతాయి అనుకోవద్దు. పోవు. ఎప్పుడు పోతాయో చెప్పనా? నువ్వు సరిచేయబడ్డాక పోతాయి. నువ్వు సరిచేయబడేంతవరకు అలాగే ఉంటాయి. ఈ రాత్రి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తామా, మనం ఇంకా యాకోబులాగే ఉన్నామా? ఇజ్రాయెల్ లాగా మార్చబడ్డామా? అందరికి ఒక అలవాటు ఉంది. బాప్తిజం పొందగానే వచ్చి ఆ టేబుల్ దగ్గర నుంచి ఉంటారు అయిపోయాక. ఎందుకని? పాస్టర్ గారు మా పేరు మార్చింది. నేనంటాను,
పేరు మార్చేవాడు దేవుడు కదా. యాకోబు పేరు ఎవరు మార్చాడు? నాకు నచ్చిన పేరు నాకు పెట్టండి అని చెప్పుకోవటం ఒకటి, పాస్టర్ గారుల పేర్లు మార్చడం ఒకటి. నేనంటే ఈ రెండింటిని కూడా నమ్మను నేను. ఎందుకంటే నీ పేరు మార్చాల్సినోడు దేవుడు. నీ పేరు మార్చాల్సినోడు దేవుడు. నీకు చిన్నప్పుడు పెట్టే పేరు ఈ కాల ప్రవక్త అంటున్నట్టుగా ఒక బిడ్డకి పుట్టగానే పేరు పెట్టిన తర్వాత ఆ పేరు యొక్క ప్రభావం బిడ్డలో ఉంటుందన్నమాట. ఆ పేరు ఏం పెట్టామో దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా అది మంచిది కానీ చెడ్డది కానీ ఒక ప్రభావం బిడ్డ యొక్క జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది. అయితే పెరిగి పెద్దవాడైన తర్వాత మన యొక్క క్రియలను బట్టి మనం పెట్టుకున్న పేరు ప్రకారం మనం ఉన్నామో లేవో ఎవరైనా కానీ చెప్పగలరు. అవునా? అయితే నేనంటున్నాను, ఇప్పుడు నీ పేరు ఇక్కడ ఏమై ఉన్నప్పటికీ దేవుడు ఒక ఆలోచన, ఒక పేరు ఉన్నది. ఆ పేరుకు తగినట్టుగా నువ్వు భూమి మీద జీవిస్తావు, వేరేలాగా జీవించలేవు. వేరేలాగా జీవించలేవు. కాబట్టి నీ పేరు ఏమై ఉన్నప్పటికీ ఒక మాట చెప్తాను, మొట్టమొదటైతే నువ్వు ప్రార్థన విడిచిపెట్టద్దు. నువ్వేమైనప్పటికీ నీ ప్రార్థన విడిచిపెట్టద్దు. రెండోది, నువ్వెవరు అయినప్పటికీ ఏమై ఉన్నప్పటికీ నువ్వు సంఘం విడిచిపెట్టద్దు. ఈ రెండు పనులు ఎందుకు నేను చేయొద్దంటానంటే, నీకు బలము ఇక్కడే దొరకాలి, సహవాసం ఇక్కడే దొరకాలి, నీ కొరకు ప్రార్థించే స్నేహితులు ఇక్కడే ఉంటారు, ఇంకెక్కడా నీకు దొరకరు. ఇంకో మాట కూడా చెప్తా, నిన్ను చర్చిలో విమర్శ చేసినప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో వాళ్ళ హృదయాన్ని దేవుడు కదిలించినప్పుడు నీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు కూడా వాళ్ళే. నువ్వు తిట్టుకున్నా, నీ గురించి ఏమనుకున్నా, నీ గురించి మళ్ళా ప్రార్థన చేసేవాళ్ళు. నీకేదనైతే నీ పక్కన వచ్చి నుంచునేది వాళ్ళే. కాబట్టి నేనేమంటానంటే, నువ్వు క్రీస్తుని వెంబడించావా, నువ్వు వాక్యాన్ని వెంబడించు. నువ్వు వాక్యాన్ని వెంబడించావా, నేను అందరూ వెంబడించాల్సిందే. ఈ రోజు నువ్వు వెంబడించకపోవచ్చు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు నిశ్చయంగా ప్రతి ఒక్కరూ నిన్ను వెంబడించాల్సింది. ఎందుకంటే నిన్ను వెంబడించట్లా, నీలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని వాడు వెంబడించాలి. ఎప్పుడైతే వాళ్ళు నన్ను వెంబడిస్తానని అనుకుంటానో అప్పుడు నాకు గర్వం రావచ్చు, పొగరు రావచ్చు, అహంకారం రావచ్చు, నేను తప్పిపోవచ్చు, జారిపోవచ్చు, పడిపోవచ్చు, దేవుని యొక్క మార్గం విడిచిపెట్టవచ్చు, దేవుడికి నేను దూరం కావచ్చు, క్రమాన్ని తప్పిపోవచ్చు, చాలా జరగచ్చు. అయితే నన్ను కాదు వాళ్ళు వెంబడించేది, దేవుని యొక్క వాక్యాన్ని అనుకున్నప్పుడు నేను తప్పిపోయే ప్రసక్తే లేదు, పడిపోయే ప్రసక్తే లేదు, అహంకారం వచ్చే అవకాశమే లేదు, జారిపోయటానికి చోటే లేదు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకుని ఈరోజు నన్ను వెంబడిస్తున్నారు, నా మాట వింటున్నారు అనుకుంటే మనం పొరపాట్లో ఉన్నట్టే. దేవుడిని వెంబడిస్తున్నారు, దేవుడి మాట వింటున్నారు అనుకుంటేనే మనము పరిపూర్ణమైన దేవుడి యొక్క చిత్తములో, ఆయన యొక్క మార్గంలో అడుగులు ముందుకేసేవాళ్ళం అయ్యాం. దేవుని నామానికి మహిమ. ఇంకో చిన్న మాట మీకు జ్ఞాపకం చేయండి. యాకోబుని పొద్దున్నే దేవుడు కొట్టాడు. అవునా? గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. తెల్లవారుతా ఉండగా దేవుని దూతలు తిరిగి వెళ్ళిపోయే సమయం మీద అంటున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోవాలి, ఏం కావాలి నీకు చెప్పండి, నేను ఆశీర్వదించన్నాడు. అప్పుడు అన్నాడు, నీ పేరు ఏంటంటే నా పేరు యాకోబు అని. అప్పుడు దాకా ఆయన పేరు ఈయన అడగల. అంత ప్రార్థన ఈరోజు మన దగ్గర ఉన్నదా? వినపడలా. ఆల్రెడీ ప్రార్థన చేయమంటే ఎలా చేస్తున్నాం? ఎప్పుడు ఎవరు పేరుకేమో దాని పేరేంటి? మనం చేసే ప్రార్థన ఆల్ స్లీప్. ఇదేంటిది? అవునా కదా? పేరేం పెట్టాం? ఏంటి ఆల్ నైట్ అంటే? దాని పేరు ఆల్ నైట్ పేరు కాదండి, అసలు దాని పేరు వాచ్ నైట్. ఆల్ నైట్ రాత్రి అంతా అని అర్థం, వాచ్ నైట్ అంటే పడుకోకుండా మెలుకుకుంది. ఇది తేడా. మనం ఏం పెట్టాం, దానికి అవకాశం వీలుగా ఉంటుంది కదా అని చెప్పి ఆల్ నైట్ అని పెట్టి ముందు పడుకోవచ్చు, మెలుకుకుంది. వాచ్ నైట్ అంటే చచ్చినట్టు మెలుకుకుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఏ ప్రార్థనలు రాద్దాం, మనం ఆల్ నైట్లు కొట్టేద్దాం. ఏం చేద్దాం ఇప్పుడు? వాచ్ నైట్ అంటే మెలకుగా ఉండి చేసే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇప్పుడు టైం ఎంత అయింది? గట్టిగా 11 అయి ఉంటుంది. ఇప్పుడు ఎలా కొన్నాం మనం? మొక్కలు చూడండి ఎలా కొన్నాయి, బలంగా ఉన్నాయా? ఎక్కడున్నాయి? తోటకూర పొద్దున్న 7 గంటలకు కోసి నైట్ 11 గంటలకు బయట గురించి ఎలా ఉంటుంది? గట్టిగా నడువులు ఎవరికైనా ఆంటున్నాయా? ఇప్పుడు లేదు. ఏం జరుగుతుంది? ఎప్పుడు వదులుతాడా, వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నారు. పైగా దీనికి తోడు ఏంటి, భోజనం పెట్టి కూర్చోబెట్టారు. మామూలు టైం అయ్యేది. పైన ఏమో మంచు, కింద ఏమో భోజనం, ఇక్కడ కూర్చోబెట్టారు. ఇది అయ్యేటట్టుగా లేదు. పాస్టర్ ఇంకా పర్సెంట్ దగ్గర రాలేదు. ఏంటి మా పరిస్థితి ఈరోజు? దేవుడికి తెలుసండి మనల్ని ఎక్కడ శిక్ష చేయాలో, ఎక్కడ మనల్ని సరి చేయాలో, ఎట్లా చేస్తే మనం సర్వోత్తమో దేవుడి కన్నా బాగా తెలిసినవాడు ఎవడు లేడంట నేను. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. అసలు నేను అనుకున్నా అసలు రాలేదేమో ఈ నెల అనుకున్నా పరిస్థితి ప్రకారంగా చూసి. మరి దేవుడు ఎందుకు ప్రేరేపించాడో మీ దగ్గరికి వచ్చేలాగా మొత్తాన్ని చేశాడు.
ఇది కేవలం దేవుని కృపే అంట. ఈ ఉన్న బిజీ షెడ్యూల్లో నాకు వాస్తవంగా ఈ రోజు రాత్తాను కూడా వస్తున్నానని కానీ చాలా కష్టమైన పరిస్థితి. కూర్చోడానికి అటు తిరిగి కారులో ఒక రకం 8 నెంబర్ వేసి వచ్చాను రావడానికి. అంటే ఇటు తిరిగి మెలికేసి పడుకోవాల్సి వచ్చింది కారులో అక్కడి నుంచి ఇక్కడ. అయితే దేవుడే సహాయం చేస్తుంది ఇక్కడికి రావడానికి. ఎవరికి ఏ మాటలు కావాలో తెలియదు, మరి ఎవరు ఏ ప్రార్థన చేస్తాడో తెలియదు, కానీ దేవుడైతే ఇక్కడ నడిపించాడు. అయితే నేను మీ అందరి నుంచి ఆశించేది ఏంటంటే, ఎప్పుడైతే అందరూ ఏకాత్మ కలిగి ప్రార్థన చేశారో, ఇలా చెప్తుంది, ఎప్పుడైతే అందరూ ఆత్మ కలిగి ప్రార్థన చేశారో ప్రారంభంలో జరిగిన కార్యాలు మళ్ళా జరుగుతాయి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు చప్పళ్ళు కొట్టారు కానీ అర్థమైంది ఎప్పుడు చప్పళ్ళు కొట్టదు అంటే అర్థమైంది. ఇప్పుడు జరిగినట్టు ఇప్పుడు జరగట్లే. అంతా ఏకాత్మ కలిగి ఉంటే దేవుడు రంగం మీదకి వస్తుంది. ఎందుకని ప్రార్థన అనేకసార్లు అంటున్నదంటే, మనమందరము సరిచేయబడి ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉన్నప్పుడు మనందరిలో ఒకే రకమైన బలం ఉంటుంది. నాకు నేను నీకు నువ్వు అనుకున్నట్టుగా నీ కుటుంబం నా కుటుంబం అనుకుంటూ అయిపోయామా, ఉపయోగం ఏమీ లేదు. సంఘం ఉండి ఉపయోగం లేదు, కుటుంబం ఉపయోగం లేదు, వ్యక్తి అన్న ఉపయోగం లేదు. అన్నీ ఫెయిల్ అయిపోతుంది. ఒక్కటి ఫెయిల్ అయితే వ్యక్తిగతంగా ఫెయిల్ అయితే కుటుంబం ఫెయిల్ అవుతుంది, కుటుంబం ఫెయిల్ అయితే సంఘం ఫెయిల్ అవుతుంది. కాబట్టి సంఘం ఫెయిల్ కాకూడదంటే కుటుంబాలు బాగుండాలి, కుటుంబాలు బాగుంటే వ్యక్తులు బాగుండాలి. వ్యక్తులు ప్రార్థన చేసే వాళ్ళకి ఉన్నప్పుడు ఎటువంటి ప్రార్థన? నిస్వార్థమైన ప్రార్థన. ఇక్కడ మీరు గమనిస్తే ప్రవక్త అంటున్నట్టుగా నది యువతల యాకోబు వేరు, నది దాటి యువతలకు వచ్చాక యాకోబు వేరు అని. ఈరోజు మన నది అవతలకి వెళ్ళాలంటే మనం మారిన వ్యక్తులు అయితేనే అక్కడికి వెళ్ళగలం. ఇక్కడ యాకోబు నది యువతల నిర్ణయం తీసుకున్నాడు. నది యువతలకి రాగానే మొట్టమొదట అందరిని పంపించేసి యాకోబు చేసేది వ్యక్తిగతమైన ప్రార్థన. ఈరోజు ఆ ఒక్క ప్రార్థన యాకోబుని మార్చింది. ఒక్క ఎలియాజర్ ప్రార్థన ఇస్సాకు జీవితం మార్చింది, రిబకా జీవితం మార్చింది. చూడండి, ఎలియాజర్ ప్రార్థన ఎలియాజర్కి ఉపయోగపడదు, అర్థమవుతుందా? కానీ యాకోబు ప్రార్థన యాకోబుకి ఉపయోగపడుతుంది. నువ్వు ఎలియాజర్ వన్ అయి ఉండాలా, యాకోబు వన్ అయి ఉండాలా. నువ్వు ప్రార్థన చేస్తే నీ వల్ల, నీ ప్రార్థన వల్ల ఇతరులకు మేలు జరగాల, ఇంకో కుటుంబానికి మేలు జరగాల, లేదా నీ కుటుంబానికి మేలు జరగాలి. నీ జీవితంలో నువ్వే యాకోబు, ఒకవేళ నీ ప్రార్థన మారుస్తుంది, నీ కుటుంబం మారుస్తుంది, నీ స్థితి మారుస్తుంది, నీ పరిస్థితి మారుస్తుంది, నిన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు. ఒకవేళ నువ్వు ఎలియాజర్వా, నీ ప్రార్థన ఇంకొకరి జీవితాన్ని కడతది, ఇంకొక కుటుంబాన్ని కడతది, ఇంకొక వ్యక్తిని కడతది. నమ్మకస్తైన పనివాడిగా దేవుడి దగ్గర నిలబడేవాడిగా ఉంటాడు. కాబట్టి నమ్మకస్తైన విశ్వాసిగా దేవుడి దగ్గర ఉండటం మొట్టమొదటిగా మనకి మేలై ఉన్నది. ఎందుకంటే నీ ప్రతిఫలం నువ్వు పొందుకొని వెళ్తావు. యాకోబు ప్రార్థన చేశాడు, తెల్లారులు ప్రార్థన. దేవుడు కొట్టినప్పుడు బైబిల్ అంటున్నది, దేవుడు కొట్టిన తర్వాత ఉదయం తెల్లవారుతా ఉండగా దోత వెళ్ళిపోయాక ఇప్పుడు యాకోబు నడుస్తున్నాడు. రాత్రి వరకు యాకోబుని చూసే వాళ్ళంతా ఒక రకంగా ఉన్నారు, పొద్దున్న యాకోబు నడక ఇంకొక రకంగా ఉంది. రాత్రి దాకా యాకోబు ముఖం అంతా దుఃఖంతో ఉన్నది, ఒక చింతతో ఉన్నది, ఒక బాధతో ఉన్నది, ఏమి జరుగుద్దో తెలియని ఒక స్థితిలో ఉన్నాడు, బ్రతుకుతానో లేదో ఒక స్థితిలో ఉన్నాడు. అయితే ఉదయం అయితే ఇక్కడి నుంచి రక్తం గారుతా ఉన్నది, కుంటుతా నడుస్తూ ఉన్నాడు, కానీ ముఖంలో సంతోషం ఉన్నది. ఏంటంటే మొత్తం మారిపోయినది. ఏంటో తెలుసా? ఆ యాకోబు ఒక సంతోషం, ఎంత త్వరగా నేను ఇంటికి పోతానా. ఏమా కరెక్ట్గా గమనిస్తే ఇప్పుడు యాకోబు నడక మారి ఏం మారిందండి? ఎలాగున్నాడు? ఇందాక మంచిగా ఉన్నాడు, నడక బాగున్నది, జీవితం బాగల. ఇప్పుడు నడక పాడైపోయినది, జీవితం బాగైంది. ఈరోజు ఏం కావాలి మనకి? మనం స్టైలిష్గా నడుద్దామా? చెప్పండి. నీ నడక ఎలాగున్నా పర్వాలా, నీ నడత బాగుండాలా. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తుంది అదే. మీరు గమనించండి, మోషే ఐగుప్తు నుంచి పారిపోయినప్పుడు మోషే నడక ఎలాగున్నది? నడవలా, మోషే పారిపోయాడని బైబిల్ చెప్తుంది. పరిగెత్తి వణుకుతూ భయపడుతూ ఏం జరుగుతుందో వెనకాల ఎవడు పట్టుకుంటాడని చెప్పి ఆగకుండా పారిపోయాడు. మీరు గమనించండి, దేవుడు ఒక్కసారి మోషేతో కొండ మీద మాట్లాడాక అదే మోషే అదే పారిపోయిన మార్గంలో తిరిగి వెనక్కి వచ్చినప్పుడు ఎలాగొచ్చాడో తెలుసా? భయపడుతూ రాలా, వణుకుతూ రాలా, ఎట్లాగొచ్చాడు?
40 ఏళ్ల వయసులో పారిపోయిన మోషే 80 ఏళ్ల వయసులో తిరిగి వచ్చినప్పుడు 40 ఏళ్ళప్పుడు వెళ్ళినప్పుడు ఉన్నంత శక్తి కలిగి ఉన్నాడు, దానికన్నా ఇంకా ఎక్కువ శక్తి తిరిగి వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడితో మాట్లాడున్నాడు. ఈ నది యువతల యాకోబుతో దేవుడు మాట్లాడున్నాడు. ఆ కొండ మీద మోషేతో దేవుడు మాట్లాడున్నాడు. నేను అంటున్నా, అదే దేవుడు ఈ రాత్రి మనతో కూడా మాట్లాడితే అక్కడ మోషే నడక మారింది, యాకోబు నడక మారింది. ఖచ్చితంగా అదే దేవుడు నీతో కూడా మాట్లాడినట్లయితే నీ నడక కూడా మారవలసిందే. వాక్యానుసారంగా నీవు నడక కూడా మారవలసిందే. నీకున్న భయం పూర్తిగా పోవలసినదే. అది వ్యాధి అయినా, బాధ అయినా, ఇబ్బంది అయినా, శోధన అయినా, ఏదైనా నేను విడిచిపెట్టి పోవాల్సిందే ఒక్కసారి దేవుడు మాట్లాడితే. ఏ బలహీనత అయినా నీలోంచి బయటికి పోవాల్సినదే. ఒక మాట జ్ఞాపకం చేయండి. ఈ వీధిని చూస్తే నాకు గుర్తొస్తుంది. ఒకసారి ఒక పెద్ద గుంపు నడుచుకుంటూ పోతా ఉంటే, ఆ గుంపులో యేసుక్రీస్తు ముందు ఉంటే, ఆయన పక్కన పేతురు, యోహాను ముందుంటే, వాళ్ళ మధ్యలోకి ఎక్కడి నుంచి వచ్చిందో 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ వచ్చింది. ఈ కాల ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఆమెను భర్త విడిచిపెట్టాడు, పిల్లలు విడిచిపెట్టాడు, ఆస్తి మొత్తం అమ్మేసింది, ఆమె దగ్గర ఇంకేదీ లేదు, బంధువులు వదిలిపెట్టేశారు, ఎవరు మహిళల్లో ఉండడానికి లేదు, బయటికి పోమన్నారు. ఆమెకున్న స్థితిని బట్టి ఆమె అందరికీ దూరంగా బలహీనంగా నడుచుకుంటూ పోతా ఉండేది, ఇబ్బందికరంగా నడుస్తూ ఉండేది, నిలబడలేదు, కూర్చోలేదు. ఆమె ఒక పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఆమె యేసుక్రీస్తుని కలవాలనుకున్నదో, ఆయన తాకాలనుకున్నదో, నేను ఎంతకాలం ఇలాగ భయపడుతూ నడవాలి, ఒక్కసారి ఆయనతో కానీ మాట్లాడితే, ఒక్కసారి ఆయన దగ్గరికి వెళితే, ఒకవేళ ఆయన నాకు ప్రార్థన చేయకపోయినా పర్వాలా, ఒక్కసారి నేను ఆయన ముట్టుకుంటే చాలు కదా. ఒకవేళ ఆయన ముట్టుకోవడానికి అవకాశం ఇస్తారో లేరో, వీళ్ళందరూ ఆయనకు ఒంటి మీద ఉన్న వస్త్రపు చెంగు యొక్క అంచును ముట్టుకున్నా చాలు కదా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యాకోబు తెల్లవార్లు పోరాడాడు. నేనంటున్నా, ఈమె 12 ఏళ్ళ నుంచి పోరాడుతుంది. ఒక్క రాత్రి అక్కడ యాకోబు ఒక పోరాటము. తన జీవితం ఏంటో తెలిసి ఇక్కడ ఏం పరిస్థితి ఏంటంటే అందరూ వెళ్ళేశారు, అక్కడ యాకోబు అందరూ వదిలేసుకుంది. ఇక్కడ ఈమె అందరూ వెలివేయబడిన తర్వాత ఈమె ఎత్తుక్కుంటూ యేసు దగ్గరికి వచ్చింది. ఎలాగైనా నేను ఆయన చేరాలా, నా జీవితం ఇలా ఉండటానికి వీలు లేదు, ఎంతకాలము ఈ రక్తస్రావం తిరగాలి, ఎంతకాలము నన్ను అందరూ అసహించుకోవాలి, నాకు ఈ జీవితం వద్దు. నా జీవితము ఆ యొక్క ముగింపు ఆయన పాదముల దగ్గరే, ఆయన వస్త్రపు చెంగు దగ్గరే. ఆయన తాకితేనే నా జీవితం మారుతుంది, లేకపోతే నా జీవితానికి మార్పే లేదు. ఎలాగైనా ఆయన చేరాలా. ఈ రాత్రి అంటున్నా, ఇక్కడున్న మనలో కూడా ఒక్కసారి అటువంటి తపన కలిగి ఉంటే, అటువంటి దాహం కానీ కలిగి ఉంటే, ఎంతకాలం నాకు ఇటువంటి జీవితము, నా జీవితం ఇక మారదా, నేను క్రీస్తు దగ్గరికి వెళితే కదా నా జీవితం మారదు కదా, ఆయన పాదములు తాకాలి కదా, ఆ స్త్రీలాగే నేను కూడా తాకాలి కదా, ఆ యాకోబులాగే అన్ని విడిచిపెట్టి ఆయన కొరకు తెల్లవారు పోరాటం చేయాలి కదా, ఆయన వస్త్రపు చెంగు అంచును ఎలాగైనా తాకాలి కదా అని నీవు కూడా అనుకున్నట్లయితే అంటున్నా, ఎప్పుడో కాదు, ఈ రాత్రి నువ్వు ఎందుకు అనుకోకూడదు, ఇప్పుడే నువ్వు ఎందుకు అనుకోకూడదు. ఒకవేళ ఈ కోడికే నీ కొరకే దేవుడు ఏర్పరిచాడేమో, ఈ రాత్రి దేవుడు నిన్ను తాకటానికే, నీకు విడుదల ఇవ్వటానికే, నీకు స్వస్థ ఇవ్వటానికే, నిన్ను బలపరచడానికే, నిన్ను దీవించడానికే, నిన్ను ఆశీర్వదించడానికే, నీ పేరు మార్చడానికే ఏర్పాటు చేశాడేమో. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, వర్తమానం అంటే కాసేపు కేకలు పెట్టి అరిచేసి వెళ్ళిపోతాం కాదు, జీవితాలు మార్చబడటం వర్తమానం అంటే. వర్తమానం అంటే ఈ రోజు నీ జీవితం మార్చుకోవటం అని. ఆ మార్చుకోవడానికి ఈ రోజు దేవుడు యాకోబుకి ఇచ్చాడు అవకాశం, మోషేకి ఒక అవకాశం ఇచ్చాడు, అక్కడున్న ఆస్తికి ఒక అవకాశం ఇచ్చాడు. అంతేకాదు మీరు గమనించండి, బైబిల్ మీరు జాగ్రత్తగా చదివితే సమరయ స్త్రీ నడక అంత ముందు వరకు వేరేలాగా ఉంది. ఒక్కసారి యేసుక్రీస్తు మాట్లాడిన తర్వాత ఆమె అంతకుముందు ఇతరులను ఆకర్షించడం కొరకు నడిచే నడక వదిలిపెట్టేసి, ఆమె దేని కొరకు పరిగెత్తింది తెలుసా? ఆత్మల సంపాదన కొరకు, తన సాక్ష్యము చెప్పడానికి పరిగెత్తింది. ఇప్పుడు చూడండి, ఆ నడకలో అసభ్యత లేనే లేదండి. ఎందుకని లేదంటే, ఇప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడున్నాడు, ఆమె జీవితాన్ని దేవుడు మార్చివేస్తున్నాడు. ఆమె ఇంతకు ముందు ఇలాగ ఒక చెడ్డ ఆలోచన లేదు, ఒక చెడ్డ తలంపు లేదు, చెడ్డ క్రియలు లేవు, చెడ్డ నడక లేదు. దేవుడు ఆమె నడకని సంపూర్ణంగా మార్చివేస్తున్నాడు.
నేనంటున్నా, ఒక్కసారి యాకోబుతో మాట్లాడితే యాకోబు నడక మార్చాడే, ఒక్కసారి మోషేతో మాట్లాడితే మోషే నడక మార్చాడే, ఒక్కసారి ఆ వస్త్రపు చెంగును ముట్టే స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె జీవితాన్ని మార్చాడే, ఒక్కసారి సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె జీవితం మార్చబడినదే, ఒక్కసారి అపోస్తలుడు పౌలుతో మాట్లాడినప్పుడు పౌలు యొక్క జీవితం మార్చబడిందే, ఒక్కసారి పేతురుతో మాట్లాడితే పేతురు యొక్క జీవితం మార్చబడిందే, ఒక్కసారి ఇర్మియా మాట్లాడితే ఇర్మియా జీవితం మార్చబడిందే. అదే దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఈ ఊర్లో నాతో కూడా మాట్లాడినట్లయితే నా జీవితం మారుతుంది కదా అని నువ్వు ఆశించినట్లయితే, నువ్వు ప్రార్థించినట్లయితే, ఒప్పుదల కలిగి ఉంటే ఇప్పుడే అదే దేవుడు జీవితాన్ని మార్చగలడు. ఏంటంటే మార్చటానికి ఆయన మన పక్కన నిలబడి ఉన్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే ఈ రాత్రే దేవుడు నిన్ను సంపూర్ణంగా మార్చగలడు. నీ బలహీనత పేరు నాకు చెప్పొద్దు, నువ్వు చేసిన పాపం పేరు నాకు చెప్పొద్దు, నువ్వు చెప్పిన అబద్ధం పేరు నాకు చెప్పొద్దు, నువ్వు చేసిన మోసమో దొంగతనం వ్యభిచారం నాకు చెప్పొద్దు. ఒకటే జ్ఞాపకం పెట్టుకో, ప్రభువా నన్ను మార్చగలవా, నన్ను సరిచేయగలవా, నా మార్గం మార్చగలవా, నా హృదయము పరిశీలన చేసుకుంటున్నా, నేను నీ వైపు తిరగాలని ఆశపడుతున్నా, నీ చిత్తం ఏంటో కనిపెట్టాలని ఆశపడుతున్నా, నా దారులు సరిగా లేవు, నా ఆలోచన సరిగా లేవు, నా గమ్యం సరిగా లేదు, నేను వెళ్ళే ప్రతిదీ చెడిపోయి ఉన్నది ప్రభువా. ఈ రాత్రి నేను నీ వైపు రావాలనుకుంటున్నా, ఈ రాత్రి నీ వైపు తిరగాలనుకుంటున్నా, నీ చిత్తం నేను కనిపెట్టాలనుకుంటున్నా, ఇదిగో ప్రభు నీ రాకడికి సిద్ధపడాలనుకుంటున్నా, నేను తిరిగి నా ఇంటికి రావాలనుకుంటున్నా ప్రభువా. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పాలనుకున్నావో, అబ్రహాంతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, యాకోబును మార్చిన దేవుడు ఈ రాత్రి ఇక్కడే ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడే ఉన్నాడు. సమరయ స్త్రీని మార్చిన దేవుడు, వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ఆ స్త్రీని మార్చిన దేవుడు ఈ రాత్రి ఇక్కడే ఉన్నాడు. పౌలుని మార్చిన దేవుడు, పేతురుని మార్చిన దేవుడు ఇదిగో ఈ రాత్రి ఇక్కడే ఉన్నాడు. ఎందుకనంటే అంతమందిని మార్చింది దేని కొరకంటే, నేను వాళ్ళందరినీ మార్చి ఉన్నాను, నువ్వు కూడా నా వైపు తిరిగితే నిన్ను మారుస్తానని చెప్పటానికి దేవుడు ఈ రాత్రి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రి దేవుడు ఎందుకని సేవకుని ఇక్కడ పంపించాడు తెలుసా? ఆయన మనల్ని మార్చడానికే దేవుడు ఒకరికి పంపించాడు. ఇది ఎవరి గురించి ఆయన మాట్లాడుకునేది కాదండి. ఒక మాట నేను చెప్తా, నేను కూడా లోకల్ ఇష్టానుసారంగా ఉన్నప్పుడు అదే దేవుడు నన్ను కూడా కొట్టి మార్చాడు, నాకు తెలుసు. అందుకే నేను చెప్పగలను, యాకోబుని ఎట్లా కొట్టాడు, నన్ను అలాగే దేవుడు కొట్టాడు. మంచం మీద పడుకోబెట్టి 3 నెలలు అక్కడ కదలకుండా నుంచి కాళ్ళు చేసి చచ్చిపడేలాగా చేసి ఈ రోజు తీసుకొచ్చి మీ ముందు నుంచోబెట్టాడు. నా ఇష్టానుసారం వెళ్ళినప్పుడు నా దారులు సరైనది కాదని నాకు తెలిసేలాగా చేసి ఇదిగో ఈ రాత్రి మీ ముందు సాక్షిగా నిలబెట్టాడు. అదే దేవుడు నాకు నమ్మకం. నన్ను మార్చిన దేవుడు, యాకోబుని మార్చిన దేవుడు ఈ రాత్రి ఇంకొకళ్ళను కూడా మార్చగలిగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. దేవుడేపు తిరుగుట నీకు చేతనైతే ఈ రాత్రే ఆయనను మార్చగలడు. ఈ రాత్రి నీ జీవితంలో ఒక గొప్ప రాత్రిగా దేవుడు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి నేను అంటున్నా, ఆలస్యం చేయొద్దు ఈ రాత్రే. ఎందుకంటే రాత్రి ఎందుకు ఆలస్యమైంది అనుకోవద్దు. ఇటువంటి ఒక రాత్రే తెల్లవాళ్ళు యాకోబు కనిపెట్టాడు. ఇటువంటి ఒక రాత్రే అపోస్తలుని పౌలు కనిపెట్టాడు. ఇటువంటి ఒక రాత్రే షద్రకు మేషకు అబేద్నెగోలు కనిపెట్టాడు. ఇటువంటి ఒక రాత్రే అబీమెలెకు కనిపెట్టాడు. ఇటువంటి ఒక రాత్రే అబ్రహాము శారాలు కనిపెట్టాడు. ఈ రోజు దేవుడు మన జీవితంలో మనకిచ్చిన అదే రాత్రి ఈ రాత్రి. ఇది మనల్ని మార్చే రాత్రి, మన హృదయాలు మార్చే రాత్రి, మనల్ని సరిచేసే రాత్రి, వాక్యం మనతో మాట్లాడిన రాత్రి, మన నడకని మార్చే రాత్రిగా మారిపోవాలా, మిగిలిపోవాలి. అలాగే జ్ఞాపం చేసుకోండి. ఈ రాత్రికి ఇంకా దేవుడు నీతో నాతో మాట్లాడడం రెడీగానే ఉంది. ఆయన బిజీగా లేడు. ఎంత బిజీగా ఉన్న రాత్రి ఆయన కొరకు వీలు చేసుకో, ప్రార్థన కొరకు వీలు చేసుకో, ఆయన్ని కనిపెట్టడానికి నువ్వు వీలు చేసుకో. ఏది ఎతకటానికి వద్దు, కనిపెట్టడానికి ఒకటే ఎతకాలా, ఒక్కటెతుకు. ఆయన రాజ్యం ఎతుకు, ఆయన వాక్యం ఎతుకు, ఆయన నీతి వెతుకు, ఆయన కృపను వెతుకు, ఆయన యొక్క సత్యమును వెతుకు, ఆయన యొక్క ఆత్మను వెతుకు. నువ్వు ఎక్కడ తప్పిపోయావో ఆయన లోపల ఎత్తుకు. ఆయన యొక్క రాజ్యంలోకి ఎలా చేరాలని ఆ మార్గం ఎత్తుకు. నువ్వు ఆయన మార్గంలో ఉన్నావా లేదా నువ్వు వెతికినప్పుడు నిశ్చయంగా ఎక్కడో ఒక చోట ఆయన చేయి పట్టుకుని నిలబడతాడు. నువ్వు తప్పిపోయి ఉంటే నీ మార్గంలోకి తీసుకొచ్చేవాడు మళ్ళీ ఆయనే.
నీ కొరకు పరిశుద్ధాత్మను ఇచ్చిన వాడే ఆ ఆత్మ చేత నేను నడిపించే దేవుడు కూడా అయి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి చూడండి, యాకోబు చెడిపోయినా, యాకోబు మోసం చేసిన, యాకోబు దొంగతనం చేసిన, యాకోబు పారిపోయినా దేవుడు విడిచిపెట్టలా. మోషే తప్పిపోయినా పారిపోయినా దేవుడు విడిచిపెట్టలా. అలాగే ఈ రాత్రి అదే దేవుడు నువ్వు ఏ రకంగా తిరిగినా ఆయన ఇంకా నిన్ను విడిచిపెట్టలా. ఆయన నీ వైపు తిరగాలని రెడీగా ఉన్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే నిన్ను కాపాడటానికి రెడీగా ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది, ఇశ్రాయేలు ఏలువాడు కొనకడు నిద్రపోడు. ఆ దేవుని రాత్రి నువ్వు కలిగి ఉన్నావు. నీ బలహీనతలు ఆయన నీ పక్కనే ఉన్నాడు, నీ ఇబ్బందులు ఆయన నీ పక్కనే ఉన్నాడు, నీ శోధనలు ఆయన పక్కనే ఉన్నాడు. ప్రతి దాంట్లోంచి బయటికి తెచ్చి ఈ రాత్రిని సజీవ లెక్కలో ఉంచి ఇక్కడ కూర్చోబెట్టున్నాడు. ఒక్కసారి నువ్వు ఆయన వైపు తిరగడం ప్రారంభిస్తే, ఒక్కసారి నువ్వు ఆయన చూడటం ప్రారంభిస్తే, ఒక్కసారి ఆయన చిత్తం కనిపెట్టడం ప్రారంభిస్తే, ఒక్కసారి నువ్వు వెళ్ళే మార్గంలను పరిశీలన చేసుకోవడం ప్రారంభిస్తే ఆయన ఎక్కడున్నాడో నీకు కనిపిస్తాడు, ఎలాగున్నాడో నీకు కనిపిస్తాడు, ఆయన ఏమై ఉన్నాడో కనిపిస్తాడు, ఆయన చెప్పాలనుకున్నది నీకు వినబడేదిగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ ఆలస్యం చేయొద్దు. మనం ఏం చేద్దాం ఈ రాత్రి? గట్టిగా చెప్దామా? తిరుగుదాం ఆయన వైపు. కొద్దిగా కాదు, సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఆయన రాజ్యము కనిపెట్టేలాగా, ఆయన ఇంటికి మనం చేరేలాగా, మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళేంత వరకు ఆయన్ని మనం కనిపెట్టుందాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.